అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితానికి అవసరమైనటువంటి జ్ఞానం ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనిషి బ్రతకడానికి జ్ఞానం చాలా అవసరం. అందుకనే అందరం కూడా చదువుకుంటున్నాం, చదివించే ప్రయత్నం చేస్తున్నాం పిల్లల్ని. వాళ్ళు చక్కగా జీవితంలో స్థిరపడాలి అని అంటే జ్ఞానం కావాలి. కాబట్టి ఆ జ్ఞానం చదువు ద్వారా వస్తుందనేటువంటి ఆలోచనతో మనందరం కూడా పిల్లల్ని చదివిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనిషి బ్రతకడానికి జ్ఞానం ఎంత అవసరం, లోక జ్ఞానం కూడా అంతకు మించినటువంటి అవసరం ప్రస్తుత సమాజంలో చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు పిల్లలు చదువుకుంటున్నారు, కానీ వ్యవహారాలు చక్కబెట్టేటటువంటి విషయంలో, మానవ సంబంధాలు నిలబెట్టుకునేటువంటి విషయంలో, లేదా జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి అవసరమైనటువంటి జ్ఞానం విషయంలో చాలా కింద మీద పడతా ఉన్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ జీవన ప్రయాణంలో కొంతమంది ఒత్తిడిని తట్టుకోలేక ఈ లోక జ్ఞానం అనేటువంటి అంశంలో వీక్గా ఉండటం వల్ల విపరీతమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని మనం పిల్లలకి జ్ఞానాన్ని అందించడంతో పాటుగా లోక జ్ఞానాన్ని కూడా తెలుసుకునేటువంటి అవకాశాన్ని మనం వాళ్ళకి కల్పించాలి. జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యని వాళ్ళకి తెలిసేలాగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంట్లో పిల్లల్ని మనం కష్టం తెలియకుండా పెంచడం అనేది వాళ్ళ మీద మనం ప్రేమ చూపించేటటువంటి ఒక అంశంగా మనందరం కూడా భావిస్తూ ఉన్నాం. నేను చాలా కష్టపడ్డాను, నా పిల్లల్ని కష్టపడకుండా పెంచుతున్నాను, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను, వాళ్ళకి ఏది అవసరమైతే అది ఇస్తున్నాను, నా జీవితంలో నేను పడినటువంటి ఏ ఇబ్బంది కూడా మా వాళ్ళు పడకూడదు అనేటువంటి ఆలోచన ధోరణిలో ఈరోజు తల్లిదండ్రులకు ఉంది. వాళ్ళ దృష్టిలో అది ప్రేమను వ్యక్తపరచడం, పిల్లల్ని ప్రేమించడం, అభిమానించడం అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక్క విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఎంత సంపదని కూడబెట్టించినా, ఎంత నీకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను వాళ్ళకి అప్పగించినా, వాళ్ళంతటా వాళ్ళు నిలబడేటువంటి విధంగా, వాళ్ళ సమస్యల్ని వాళ్ళే పరిష్కరించుకునే విధంగా మనం తయారు చేసినప్పుడే మనం మంచి పేరెంట్స్ అవుతాం, వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది భవిష్యత్తులో. ఈ విధమైనటువంటి ఆలోచన మనందరిలో కూడా ఉండాలి. ఒకసారి మనం ఆలోచన చేస్తే అసలు ఏంటి, ఏ పుస్తకం గొప్పది అని అంటే, జీవితాన్ని మించినటువంటి గ్రంథం మరొకటి లేదు. జీవితంలో అన్నీ ఉంటాయి, అన్ని రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. ఏమి కావాలో జీవితానికి అవన్నీ కూడా ఆ జీవితం అనేటువంటి గ్రంథంలోనే ఉంటాయి. పుస్తకాలు ఎక్కడ కూడా కనిపించవు. పుస్తక జ్ఞానం ఎంతవరకు అంటే, తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి డబ్బు సంపాదన మార్గంగా మాత్రమే ఈరోజు పుస్తక జ్ఞానం ఉంది. అందుకే చదువుతున్నారు పిల్లలు కూడా, మనం కూడా అందుకే చదివిస్తూ ఉన్నాం. చక్కగా చదివేస్తే ఏ అమెరికానో లేదా ఇతర దేశాలకు వెళ్ళిపోయి డబ్బు సంపాదిస్తారని, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతే డబ్బు సంపాదిస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయని, ఇది మనందరం కూడా చదువు చెప్పించేటటువంటి విధానం. వాళ్ళు కూడా అలాగే చదువుతున్నారు. పిల్లలు కూడా చదువుతూనే క్యాంపస్లో జాబ్ కొట్టేస్తూ సెటిల్ అయిపోయినట్టు జీవితంలో. అది కాదు కదా సెటిల్మెంట్ అంటే. జీవితం ఎంతో ఉంది, ఆ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి ఆ ప్రయాణంలో. జీవితం అంటేనే సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు, ఆనందాలు ఇవన్నీ ఉంటాయి అనేటువంటి వాస్తవాన్ని వాళ్ళకి తెలియజేయాలి. మనందరం కూడా కష్టపడుతున్నటువంటి మనుషులమే, ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నటువంటి జీవితాలు అందరివి కూడా. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. మన కుటుంబంలో మనం పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైన అంశాలు అవ్వచ్చు, ఇతర అంశాలు అవ్వచ్చు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, ప్రతి ఇబ్బంది కూడా పిల్లలకి తెలియాలి. తెలిసినప్పుడు మాత్రమే వాళ్ళు రాటు తేలుతారు. సమస్యలు వస్తాయి, మా నాన్న ఈ రకంగా బయటపడగలిగాడు, మా అమ్మ ఈ రకంగా దాన్ని సాల్వ్ చేసుకోగలిగింది, ఈ సమస్య వస్తే ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసి బయటపడ్డారు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియనివ్వాలి. తెలిస్తేనే వాళ్ళు జీవితంలో ఎలా బ్రతకాలో వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఆ జ్ఞానాన్ని, ఆ లోక జ్ఞానాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. బయట వ్యవహారాలు నడపడం, బయటకు వెళ్ళి ఏదైనా తీసుకురామనేటువంటి ప్రయత్నం చేయడం, ఏదైనా పని అప్పగించడం వాళ్ళకి, అది ఏ రకంగా పూర్తి చేసుకొచ్చారో మనం ఒకసారి అబ్జర్వ్ చేయటం. మానవ సంబంధాల విషయంలో వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉన్నాయి అది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడు, తన మాట తీరు ఎలా ఉంది,
ఇవ్వాల్సినటువంటి వ్యక్తులకి గౌరవం ఇస్తున్నాడా లేదా? ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరొకటి, ఎవరి జీవితాలు బాగుండాలనన్నా ఏ మనిషికైనా సరే తన అంతరాత్మను మించినటువంటి గురువు లేడు. నేను చెప్పేటటువంటి విషయాలని కూడా మీకు తెలుసు. ఏంటిడు అసలు ఏమీ సరిగా మాట్లాడలేకపోతున్నాడు, ఏదన్నా సమస్య వస్తే కంగారు పడుతున్నాడు, సాల్వ్ చేసుకోలేకపోతున్నాడు అనేటువంటి విషయం మనకి తెలుసు మన పిల్లల విషయంలో. కానీ దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్ చేయడం అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ, నేర్చుకుంటాడులే చిన్నపిల్లవాడు కదా అనేటువంటి ఆలోచన ధోరణితో మనం విడిచిపెట్టేస్తాం. వాళ్ళకి చెప్పాలి, నీ అంతరాత్మను మించినటువంటి గురువు లేడు. నీ అంతరాత్మ ఏం చెబితే అది నువ్వు చేసేటటువంటి ప్రయత్నం చేయి, దాన్ని ఫాలో అవ్వు అనేటువంటి వాస్తవాన్ని కూడా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయిపోవటం. కానీ ఈ స్వేచ్ఛను మనం ఇస్తున్నామా? మనమే నిర్ణయిస్తున్నాం, మనమే డిసైడ్ చేస్తున్నాం. పిల్లల యొక్క వాళ్ళ ఆలోచనలు మనమే కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలని మనమే ఆ నిర్ణయాలు తీసుకుని వాళ్ళని ఇంప్లిమెంట్ చేసే విధంగా. అంటే అర్థం, మనం సమర్థవంతంగా మంచి నిర్ణయాలు తీసుకుంటామని వాళ్ళు ఇంకా అలా తీసుకోలేరు అని వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వాలి. అంతరాత్మని మించినటువంటి గురువు లేడు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పాలి. అలాగే జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మనం అనుభవాలు, జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి అనుభవం, దాన్ని మించినటువంటి పాఠం మరొకటి లేదు. ప్రతిదీ కూడా మన అనుభవాల నుంచి నేర్చుకుంటాం. ఏదో పని చేస్తాం, దానివల్ల ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ నుంచి నువ్వు చేసినటువంటి పని కరెక్ట్గానే చేసామా, తప్పుగా చేసామా, ఏం చేసాం, ఏం చేయకూడదు చేసాం, ఇవన్నీ కూడా మనకు అనుభవాలే నేర్పిస్తాయి. ఒక మాట అంటే ఎదుటి వ్యక్తి నుంచి వచ్చేటటువంటి రియాక్షన్, ఒక పని చేస్తే దానివల్ల వచ్చినటువంటి ఫలితం మనం అనుభవిస్తూ ఉంటాం. కొన్ని మంచి పనులు చేస్తే మంచిగానే ఉంటుంది, కొన్ని తొందరపాటు నిర్ణయాలు చేస్తే మన మనస్సు మాట వినకుండా, అంతరాత్మ మాట వినకుండా కొన్ని చేస్తే వచ్చేటటువంటి నష్టాలు, అవి నేర్పించేటటువంటి పాఠాలు అంత కాదు. వ్యాపారంలో అవ్వచ్చు, మానవ సంబంధాలు అవ్వచ్చు, ఆరోగ్యం విషయంలో అవ్వచ్చు, అంతరాత్మ చెప్తూ ఉంటుంది ఎవరైతే తినకరా అని. కానీ మనం నెగ్లెక్ట్ చేసి తింటే ఏం జరుగుతుందో అనుభవపూర్వకంగా తెలిస్తే దాన్ని మించినటువంటి పాఠం మరొకటి లేదు. అలాగే జీవితంలో ఎదగాలి అంటే కష్టపడాల్సిందే అనే వాస్తవాన్ని పిల్లలకు నేర్పాలి. ఏది ఆయాచితంగా రాదు అనే విషయం నేర్పాలి. మనం తీసుకునేటువంటి శ్వాస కూడా నీ ప్రయత్నం లేకుండా జరగదు. నువ్వు ప్రయత్నం చేయడం మాని మనిషి చనిపోతాడు. అందుకని ప్రయత్నం లేకుండా, సాధన లేకుండా ఏది కూడా సాధ్యం కాదు, ఏది సాధించలేము. నువ్వు సక్సెస్ఫుల్ పీపుల్గా నిలబడాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు కష్టపడాల్సిందే, సాధన చేయాల్సిందే, ప్రయత్నం చేయాల్సిందే. అప్పుడే నువ్వు గెలుస్తావు అనేటువంటి వాస్తవాన్ని వాళ్ళకి నేర్పించాలి. అందుకని పుస్తకాలలో ఉన్నది వాళ్ళకి చెప్పేటటువంటి ప్రయత్నం అందరం చేస్తున్నాం. కానీ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు, ఈ లోక జ్ఞానం అనేటువంటి దాంట్లో మాత్రం వాళ్ళని చక్కగా తయారయ్యే విధంగా మనమే ప్రోత్సహించాలి, మనం అవకాశాన్ని కల్పించాలి. వెళ్ళి ఒక కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఒక కరెంటు బిల్లు కట్టడం, లేకపోతే ఒక బ్యాంకుకి వెళ్ళి మీ లావాదేవీలని తన ద్వారా చేయించేటటువంటి ప్రయత్నం చేయడం, మానవ సంబంధాల విషయంలో ఎవరితోనైనా వెళ్ళి ఏదైనా మాట్లాడి పూర్తి చేసి రావాల్సినటువంటి పని ఉంటే వాళ్ళకి అప్పగించడం, ఇవన్నీ కూడా మనం నేర్పాలి. పిల్లలు తప్పులు చేస్తేనే ఒప్పు ఎలా చేయాలో తెలుస్తుంది. మనకే అన్నీ తెలుసు అని మనం అనుకొని వాళ్ళని కష్టపెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అని కనుక మనం భావిస్తే భవిష్యత్తులో వాళ్ళు ఇబ్బందులు పడతారు. మీరు నేను ఎంతకాలం ఉంటాం? ఎంతో కాలం ఉండం. మనం ఎవరు కూడా ఇక్కడ శాశ్వతంగా ఉండిపోయేవాడు ఎవరు లేడు. కానీ మనం మన బాధ్యతల్ని, మన పనుల్ని, మన వ్యవహారాలని చిన్నతనం నుంచి పిల్లలకి కనుక అప్పగించగలిగితే ఖచ్చితంగా వాళ్ళ లోక జ్ఞానం అనే దాన్ని నేర్చుకోగలుగుతారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది కనుక మనం ప్రేమ పేరుతో దీన్ని అశ్రద్ధ చేస్తే భవిష్యత్తులో వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఆ ఇబ్బందుల వల్ల మనం కూడా ఇబ్బంది పడతాం. మన పెంపకంలో తేడా ఉంది అనేటువంటి వాస్తవాన్ని తర్వాత గ్రహించినా ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు. కాబట్టి పిల్లలకి పుస్తక జ్ఞానంతో పాటు లోక జ్ఞానాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయండి. ఎంత కష్టమైనటువంటి పరిస్థితులైనా, ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మన ఇబ్బంది పెట్టినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి విధంగా వాళ్ళని కనుక తయారు చేయగలిగితే మనం మంచి పేరెంట్స్ అవుతాం. ప్రేమని వ్యక్తపరచడం అంటే ఇది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళని పెంచగలిగేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి జ్ఞానం ఎంత అవసరమో లోక జ్ఞానం అంతకు మించినటువంటి అవసరం ఉంది. జీవితం అన్నీ నేర్పిస్తుంది, జీవితంలో అన్నీ ఉన్నాయి. ఆ జీవితాన్ని ఎవరైతే ఆ పరమార్థం తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా వెళ్ళగలుగుతారు.
ఎవరి జీవితాలన్నా బాగుండాలని అంటే ఒక 3 విషయాలని మనం ప్రధానంగా తీసుకోవాలి. ఏంటి ఆ 3 విషయాలంటే, ఎప్పుడు కూడా సత్కర్మలు చేసేటటువంటి ప్రయత్నం చేయటం. చేసేటటువంటి పని మంచిదై ఉండాలి. ఆ మంచి పనులు చేసేటటువంటి వ్యక్తులు ఎప్పుడూ జీవితంలో బాగానే ఉంటారు. ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఎవరికి కూడా హాని తలపెట్టని విధంగా ఉండగలగాలి. రెండో విషయం, ఎవరిని మనం హాని చేసే విధంగా మన పనులు ఉండకూడదు, మన మాటలు ఉండకూడదు, మన ప్రవర్తన ఉండకూడదు. ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు. అలా కనుక చేయగలిగితే మన జీవితం చాలా హ్యాపీగా ఉన్నతంగా ఉంటుంది. మరొకటి, నువ్వు ఎవరి వల్ల అయితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో, ఎవరైనా నీతో తప్పుగా మాట్లాడితే, గౌరవించకుండా మాట్లాడితే, నిన్ను మోసం చేస్తే, నిన్ను ఇబ్బంది పెడితే, నీకు అడ్డు తగిలితే, వాళ్ళని ఏ రకంగా అయితే మనం ఫీల్ అవుతామో ఆ పనులు నువ్వు ఎదుటి వ్యక్తి దగ్గర చేయకుండా ఉండాలి. అంటే ఎదుటి వ్యక్తి నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావో నువ్వు కూడా అదే పనిని ఎదుటి వ్యక్తికి చేయాలి తప్పించి దానికి విరుద్ధంగా నువ్వు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో నీ జీవితం బాగుండదు. కాబట్టి ఈ 3 విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని, మనం జ్ఞానంతో పాటు లోక జ్ఞానం మనం నేర్చుకోవాలి. మన పిల్లలకి కూడా అదే నేర్పించేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జీవితంలో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు లేకుండా అవకాశం ఉందని తెలియజేస్తూ, ఓపికగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.